కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ స్వీట్ కార్న్తో సలాడ్. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. స్వీట్ కార్న్ మామూలుగా మనం బయట తింటుంటాం కదా, ఇలా చేసి ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. దీనికి కావాల్సింది 2 స్వీట్ కార్న్, 1 కీరా, 1 ఉల్లిపాయ మీడియం సైజ్ది, అలాగే 1 మీడియం సైజు టమాటా. ఇది మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. అలాగే 1 ఎర్రని చక్కటి క్యారెట్, అలాగే 1 పచ్చిమిరపకాయ. ముందుగా స్వీట్ కార్న్ తొక్క తీసేసి గింజల్ని చాకుతో ఈ విధంగా కానీ చేత్తో కానీ తీసుకుని చక్కగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత కీరాని కడుక్కొని ఈ విధంగా మొత్తం తొక్క తీసుకొని సన్నగా తరుక్కోవాలి. ఒకవేళ పైన తొక్క ఇష్టం ఉన్నవాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ తొక్క తీసి కడుక్కొని సన్నగా తరుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత టమాటాని కూడా చక్కగా కడిగేసుకుని దీన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్ని కూడా కడిగేసుకుని తొక్క అంతా తీసేసి తర్వాత మనము సన్నటి దాంతో తురుముకోవాలి. ఇది సన్నటిది అయితే చాలా బాగుంటుంది. అలాగే నిమ్మకాయ రసము తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కీరా ముక్కలు, క్యారెట్ తురుము వేసేసి అంతా ఒకసారి కలిపేసుకుందాము. తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 చెంచాడు నిమ్మరసము వేసి బాగా కలిపేసుకుంటే మన సలాడ్ రెడీ అయిపోతుంది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.